దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టాయి. కానీ రాజకీయ శత్రువుల్ని కొట్టమని చంపమని ఉత్సాహపరిచే పార్టీ మాత్రం దేశంలో ఒకే ఒక్క పార్టీ, అది వైసీపీ. ఎలక్షన్ ప్రచార సభలో ప్రత్యర్థి నాయకుల బొమ్మల్ని పెట్టి వాటిని కొట్టించి తృప్తిపడిన నాయకుడు జగన్ తప్ప మరొకడు లేడేమో. చిక్కటి చిరునవ్వుతో ప్రత్యర్థి పార్టీ నాయకుల్ని బూతులు తిట్టమని చెప్పే వ్యక్తి జగన్ తప్ప మరొకడు లేడేమో. పిచ్చి కుక్క, పిచ్చి కుక్క, ఎవడాడు పిచ్చి కుక్క. రాజశేఖర్ రెడ్డితో ఉన్న కొందరు సీనియర్లు ఈ ఉన్మాదాన్ని తట్టుకోలేక జగన్ని వదిలిపెడితే, తన ఉన్మాదాన్ని ఒప్పుకోలేని మరికొందరు సీనియర్ నాయకుల్ని పార్టీ నుండి సాగనంపాడు. ఇలా వైసీపీ నుండి నాయకులు పోయి నాటుసారా తాగి కూనీలు చేసే గంజాయి బ్యాచ్ మాత్రం మిగిలారు. వైసీపీ పాలించిన సమయంలో టీడీపీ వాళ్ళ గొంతులు తెగాయి. ఓడిపోయాక వారి చేతుల్లో ఇప్పుడు మేకల గొంతులు తెగుతున్నాయి. గంజాయి కొట్టి కత్తులు పట్టి రోడ్ల మీద వీరంగం వేస్తున్నారు. శుభప్రదమైన పండుగల్లో ఉన్మాదం నింపుతున్నారు. స్వచ్ఛంగా చేసుకునే పుట్టినరోజు వేడుకల్లో రక్తాభిషేకం చేస్తున్నారు. తాగింది దిగక ఎవరన్నా అడ్డం వస్తే ఆడ మగ తేడా లేకుండా దాడులకు దిగుతున్నారు. మేం అధికారంలోకి వస్తే రప్ప రప్ప నరుకుతామని క్యాడర్ కూస్తే రప్ప రప్ప నరకటం తప్పేంటని జగన్ వంత పాడుతున్నాడు. గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట రప్ప రప్ప నరుకుతాం, మంచిది కదా. అధికారంలోకి వస్తే అభివృద్ధి ఆపేస్తామంటున్నారు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. అధికారంలోకి వస్తే జాతరలో పొట్టేళ్లను నరికినట్టు నరుకుతామంటున్నారు. గర్భవతి అని కూడా చూడకుండా తన్నుతూ గంజాయి ప్రపంచంలో ఊగుతున్నారు. గొడవకు వచ్చేసి గర్భవతి అని కూడా చూడకుండా తన్నేశారు సార్ నన్ను. సమాజంలో ఇలాంటి వికృత క్రీడకు అవకాశం లేకుండా పోలీసులు తమ ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ఇలాంటి ఉన్మాదంలోకి మన భవిష్యత్తును తీసుకెళ్దామా? ఇలాంటి ఉన్మాదుల మధ్య మన పిల్లల్ని నడిపిద్దామా? రౌడీయిజాన్ని, ఉన్మాదాన్ని బ్రాండ్గా మార్చుకుంటామని ఓపెన్గా చెప్తున్న రాజకీయ పార్టీకి మన రాష్ట్రాన్ని బలి పెడదామా?